గత 2-3 రోజుల నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏదో ప్రయాగ్రాజ్ వెళ్తున్నటువంటి ట్రైన్స్‌ని కాళ్ళతో గుద్ది, రాళ్లతో కొట్టి అద్దాలు పగలగొడుతున్నట్టు. అది ప్రయాగ్రాజ్‌దా లేకపోతే ఏదైనా కిక్కిరిసిన రైలు మీదన అద్దాలు పగలగొట్టి కిటికీలని లాగేసి వాళ్ళని బూతులు తిడతా ఉన్నటువంటి. ఇది కొంతమంది ఏం ప్రచారం చేస్తున్నారు, అది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన కుర్రోళ్ళు హిందువుల్ని ఇట్లాగ బెదిరిస్తున్నారు అన్నటువంటి. అందులో వేలాది మంది ఉన్నారు. వీళ్ళున్నది 10 మంది కుర్రోళ్ళు. సాచిపెట్టి కొడితే ఎంతసేపు దాంట్లోంచి దిగి మరీ కొట్టచ్చు, ఉరికించి కొట్టచ్చు. కానీ అదేం జరుగుతుందో తెలియదు. అదేంటో అసలు ఇప్పటిదాకా కాదా ఏంటన్నది. ఇంకోటి, వాళ్ళు హిందువులా ముస్లింలా అన్నది కూడా ఆ వీడియో కామెంట్ పెట్టేటటువంటి వాళ్ళు చెప్పేది నిజం అనుకోవాలి, కానీ అక్కడ అది కూడా తెలియట్లేదు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా కూడా ప్రయాగ్రాజ్ వెళ్తున్నటువంటి వాళ్ళ మీద నీళ్ల వాటర్లు చిమ్ముతున్నారని ఇట్లాంటివి నడుస్తున్నాయి. కొంతమంది ఏం చెప్తారంటే అదేమి హిందూ ముస్లిం గొడవ కాదు, ట్రైన్స్ అన్నీ ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోతూ ఉండేటప్పటికి స్థానికులు రోజు వ్యాపారాలు చేయడానికి, ఉద్యోగాలు చేయడానికి వెళ్తే వాళ్ళకి సీట్లు దొరక్క, దాంతోపాటు వీళ్ళు దాన్ని ఏమంటారు, స్లీపర్ బోగీల్లో కూడా ఎక్కేస్తూ ఉంటారు వీళ్ళు. మామూలు ఎప్పుడు నిండుగా ఉంటాయి కాబట్టి. అట్లాంటిది ఇప్పుడు ఆ బోగీలకి తలుపులు వేసుకునేటప్పుడు అందుకని కిటికీలను పగలగొడుతున్నారని మరికొంతమంది అంటారు. ఏది వాస్తవం అనేది తెలియాల్సిన అంశం.